కడప జిల్లా బద్వేల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై బద్వేల్ రూరల్ పోలీసులు చెక్ పెట్టారు. గోపవరం మండలం రేగిమానుకొండ వద్ద ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 4 స్మగ్లర్లను బద్వేల్ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 59 ఎర్రచందనం కర్రలు, టాటా ఏసీ వాహనం, బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన ఎర్రచందనం విలువ సుమారు 15 లక్షల రూపాయలు ఉండవచ్చని మైదుగారి డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అందరికి నమస్కారము. మన గౌరవ కడప జిల్లా ఎస్పీ గారు అయిన శ్రీ హర్షవర్ధన్ రాజు యొక్క ఉత్తర్వుల మేరకు ఎర్రచందనము, గాంజా గురించి ఎక్కువ ఫోకస్ చేయండి, ఎటువంటి పరిస్థితుల్లో రవాణా చేయకూడదని చెప్పేసి చెప్పినందువల్ల నిన్న మాకు టీం ఫామ్ చేసేసి మాకు రావడానికి సమాచారం మేరకు మన బద్వేల్ రూరల్ సిఐ విక్రమసింహ, అదేవిధంగా బద్వేల్ రూరల్ ఎస్ఐ రవికుమారు వాళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం బయలుదేరి రాబడిన సమాచారం మేరకు ఎస్పీవై నెల్లూరు జిల్లా రోడ్డుకు దక్షిణ వైపు ఉన్న రేగుమానుకుంట దగ్గర అక్కడ ఒక వెహికల్ పట్టుకోవడం జరిగింది. అక్కడ 4 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. దాంట్లో రసూలు, ప్రసాదు, చిన్న వీళ్ళందరూ కూడా యొక్క మరిపాడు మండలం, నెల్లూరు జిల్లా మరిపాడు గ్రామం వీళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ రసూలు, ప్రసాద్ అనే వాళ్ళు వచ్చేసి ఈ ఫారెస్ట్ వాచర్గా పనిచేస్తున్నారు. గతంలో చిన్నయ్య కూడా పనిచేసేవాడు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్గా. అదేవిధంగా వింజమూరుకు సంబంధించిన రామనాథరెడ్డిని కూడా 4 అరెస్ట్ చేశాము. మిగతా 3 ఒక పారిపోయినారు, వాళ్ళు కూడా విచారిస్తున్నాము. అక్కడ ఒక అశోక్ లేలాండ్ వెహికల్కి సంబంధించి 59 దొంగలు లగేజ్ రెడీ చేసుకొని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా అక్కడ 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేశాము, ఒక 6 మొబైల్ కూడా సీజ్ చేశాము. ఇది దాదాపు ఆ మోటార్ సైకిల్స్, ఆ దొంగలు 159 దొంగలు, లేలాండ్ అవన్నీ కలిపి దాదాపు 21 లక్షల రూపాయలు యొక్క విలువ ఉంటుంది. ఇవి బులెటిన్ లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.